నమస్తే, నేను ఇందు. పార్టీ వేరు, పత్రిక వేరు కాదు. అందరం కలిసి పనిచేయాలి. ప్రభుత్వం నుంచి ఏ చిన్న సమాచారం వచ్చినా మీడియా ప్రతినిధులు పార్టీ నేతలకు చెప్పాలి. అలాగే ప్రభుత్వం నుంచి ఏ తప్పు వచ్చినా పార్టీ నేతలు సాక్షి ప్రతినిధులకు చెప్పాలి. ఏది వదలదు, అన్నీ కుమ్మేయాలి అని వైసీపీ నేతలు సాక్షి ప్రతినిధులకు ఇచ్చిన దిశానిర్దేశం అని చెప్పచ్చు. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మరి పార్టీ వేరు, పేపర్ వేరు కాదు. జగన్ అయితే బురద జల్లే గేమ్స్ సాక్షితో చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏమంటారు మేడం? ముందు అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, భారతీ రెడ్డి గారు ఒక ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఆ మధ్యకాలంలో వాళ్ళు మాకు ఛానల్తో సంబంధం లేదు, మాకు పేపర్తో సంబంధం లేదు, భారతీ రెడ్డి నేనేం చైర్మన్ కాదు అని అన్నారు కదా. మరి ఇవాళ సడన్గా పార్టీ వేరు కాదు, పత్రిక వేరు కాదు, ఛానల్ వేరు కాదు అంటే మరి దీనికి సమాధానం ఇవ్వాలిగా. అంటే మీకు అవసరమైనప్పుడు మీకు పరిశ్రమలు కావచ్చు, లేదు సిమెంట్ ఫ్యాక్టరీలు కావచ్చు, లేదు పేపర్ కావచ్చు, ఛానల్ కావచ్చు, మీవి అయిపోతాయి. మీకు వద్దు, దానివల్ల ఏదైనా మనకి సమస్య వస్తుంది, లేదు ఎలక్షన్స్ ముందు మనం అఫిడవిట్లో ఇవన్నీ చూపించుకోవాలి, లేదు మనం ట్యాక్సులు కట్టాలి అనుకున్నప్పుడు ఆ ఆస్తులు మీవి కావు. మళ్ళీ ఇప్పుడు మీకు అవసరం ఎందుకు వచ్చింది? ఎప్పుడైతే వాలంటరీ వ్యవస్థ రద్దయిపోయిందో, మీరు ఎప్పుడైతే ఓడిపోయారో, మీరు ఓడిపోవడానికి ముందే 8 నెలల ముందే వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా, వాళ్ళకి సరిగా జీతాలు ఇవ్వకుండా వాళ్ళని ఏడిపించి మనం వచ్చాక మీ సంగతి చూస్తామని చెప్పి వాళ్ళు రాకుండా ఆ వాలంటీర్లు కూడా ఒక్కొక్క వాలంటీర్ దగ్గర 50 కుటుంబాలు పెట్టుకొని వాళ్ళ కింద రేషన్ పంపిణీ చేయటంలో వాళ్ళ వ్యక్తిగత వివరాలు సేకరించారు అని ఒక ఆరోపణ వచ్చింది. సో ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ అవసరం లేదు అని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక ఈ 2,62,000 ఎంతో మొత్తం వాలంటీర్లు అప్పుడు ఉన్నది, వాళ్ళ చేత ఏం చేశారంటే వాళ్ళకి నెలకు 5,000 అండి వాళ్ళకి జీతం కింద, అంటే గౌరవ వేతనం అనుకోండి. అందులో 200 సాక్షి పత్రిక కోసం వీళ్ళు ప్రతి నెల కట్ చేసేవాళ్ళు. అది మొత్తం 200 కోట్లు వాళ్ళు ఇంచుమించు 4 ఏళ్ల కాలంలోనూ, ఎంతో ఎగ్జాక్ట్ పీరియడ్ మనకు తెలియదు, వాళ్ళు సంపాదించుకున్నారు. ఎవరు? సాక్షి వాళ్ళు. అంటే ఒక వాలంటీర్ని వాళ్ళు నియమించుకుంటే ఆ వాలంటీర్ తల మీద ఇంత వాళ్ళు వసూలు చేశారనమాట. అంటే ఏడాదికి 12 ఏళ్ళు 24 అంటే వాళ్ళు ఇంచుమించు ఎంత చూసుకోండి, 5 సంవత్సరాలు కాకపోతే 4 సంవత్సరాలు, ఒక 10,000 వేసుకున్నా మొత్తానికి మరి ఎలా వీళ్ళు సంపాదించారు ఇది ఈ 4 సంవత్సరాల్లో 200 కోట్లు. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ వాలంటీర్లు లేకపోయేసరికి సాక్షి దినపత్రిక గత సంవత్సరం జూన్ 4 రిజల్ట్ వచ్చాక వాళ్ళ పత్రిక సర్క్యులేషన్ పడిపోయింది. అంటే మే నుంచే పడిపోయింది, లేదు మార్చి 16 తర్వాతే పడిపోయింది. ఎందుకంటే మార్చి 16 తోటి వాలంటరీ వ్యవస్థ రద్దయినట్టే. అంటే ఎన్నికల కమిషను వాళ్ళ సేవలు వినియోగించుకోవద్దని చెప్పారు. కాబట్టి మార్చి అంటే కనీసం ఏప్రిల్ 1 నుంచి పూర్తిగా వాళ్ళకి, అంటే ఏప్రిల్ 1 2024 నుంచి ఏడాది పైన వాళ్ళ సర్క్యులేషన్ పడిపోయింది. ఇప్పుడు మీ సర్క్యులేషన్ ఉన్నదే 4 లక్షలు 5 లక్షలు, అందులో 2.5 లక్షలు పోతే ఇంకా మిగిలిందంతా. ఇప్పుడు ఎందుకు సర్క్యులేషన్ పెంచుకోవాలి సాక్షి అనుకుంటోందంటే దానికి కారణం ఏంటంటే ఇప్పుడు సర్క్యులేషన్ పెంచుకోవాలి. సర్క్యులేషన్ పెంచుకోవాలంటే ఎలా పెరుగుతుంది సర్క్యులేషను? ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలి. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు సమన్వయ కమిటీలు పెట్టి వాళ్ళు ఎక్కడికక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నారు. అంటే పత్రికల వాళ్ళతో, అంటే సాక్షి పత్రిక రిపోర్టర్స్ తోటి, సాక్షి ఛానల్ రిపోర్టర్స్, లేకపోతే అక్కడ ఉండే ఇన్ఛార్జీలతోటి మాట్లాడుతున్నారు. సో దీనికోసం భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి ఆయన ఒక మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్ ఎవరెవరు అటెండ్ అయ్యారో చూడండి మీకు. నిన్న 11:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు భూమన కరుణాకర్ రెడ్డి ఇంట్లో సమావేశం అయ్యారు మొదట. ఆ తర్వాత ఏం చేశారట, రిడ్జ్ హోటల్కి మార్చారు. సో ఇక్కడ ఏం మాట్లాడారు? చిత్తూరు జిల్లా పరిధిలోని రాజకీయాలు, ప్రజా సమస్యలు, ఆయా అంశాలపై ప్రస్తుతం ఈ సాక్షి పత్రిక ఇస్తున్న కవరేజ్ గురించి, తర్వాత సర్క్యులేషన్ పెంచుకునేందుకున్న మార్గాల మీద వాళ్ళు చర్చించారట.
ఇవన్నీ జరిగాక ఎవరెవరు ఇందులో పాల్గొన్నారంటే భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రోజా, భూమన అభినయ్ రెడ్డి, చిత్తూరు సమన్వయకర్త విజయానంద రెడ్డి, సత్యవేడు నేత ఎన్ రాజేష్, ఇంకా వీళ్ళందరూ పాల్గొన్నారు. అంటే వీళ్ళు ఇప్పుడు ఏమి డిసైడ్ చేశారు ఈ మీటింగ్లో అంటే, అది చిన్న సమస్య అయినా కూడా మీరు దాని భూతద్దల్లో ప్రజలకు చూపించండి, మీ ఇష్టానికి మీరు ఏమైనా రాయండి, ఈ ప్రభుత్వం మీద బురద జల్లండి, మన సర్క్యులేషన్ పెరగాలి. సర్క్యులేషన్ పెరిగితేనే ఈ ప్రభుత్వ వైఫల్యాలు ఇవి అని మనం రాసే ఈ దొంగరాతలు ఏమై ఉంటాయో అవి ప్రజల్లోకి వెళ్తాయి. సో అప్పుడు మన మీద కొంచెం సింపతి వస్తుంది. ఇది ఈ సాక్షి సర్క్యులేషన్ పెంచడానికి వీళ్ళందరూ కూర్చుని చేసిన ఒక మంత్రాంగం అన్నమాట. సో అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మహామహులు కదా. ఓ భూమన కరుణాకర్ రెడ్డి, ఓ రోజా గారు, ఓ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఆల్ పెద్దలు అన్నమాట. సో వీళ్ళందరూ కూర్చుని ఇప్పుడు చేశారు అంటే దీని వెనకాల ఒకటి జగన్మోహన్ రెడ్డి అయినా చెప్పు ఉండాలి, లేదు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి దీనికి మూల కారణం అయి ఉండాలి. మేడం మీరు అన్నట్టు సింపతి అని అంటున్నారు, అంటే లేనివి ఉన్నట్టు రాయడం, లేకపోతే ఫేక్ వాటిని రియాలిటీగా చేసి చూపించడము, సింపతి పక్కన పెడితే వీళ్ళకి ఒక ఏమంటారు డీఫేమ్ వస్తుందన్న థాట్ వీళ్ళకి లేదంటారా మామూలుగా? అది ఉంటే అసలు వాళ్ళు సాక్షి ఎందుకు అవుతుంది? అసలు సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ ఆయన ఎందుకు తీసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి? ఆయన మళ్ళీ ఒక కన్వీనర్గా ఎందుకు పెడతారు? జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ అర్థం కాకే కదా ఆయన్ని మొత్తం అసలు 5 ఏళ్ళు ఆయన్ని ప్యాలెస్లో కూర్చోబెట్టారు, ఆయనకి పరదాలు కట్టారు, ఆయన బయటకు వచ్చిన పరదాలే, ఇంట్లో ఉన్న పరదాలే, అంటే నిజాలు ఏంటి అనేది తెలియకుండా. ఓకే. సో ఇంకా అదే కొనసాగుతుంది. ఇప్పుడు లేకపోతే ఏ దిక్కు లేనట్టు మళ్ళీ సజ్జలనే తెచ్చుకున్నారుగా ఆయన. అంటే ఎప్పుడైతే విజయసాయిరెడ్డి బయటకు వచ్చేసారో ఇప్పుడు ఒక ఆయన ఎవరిని నమ్ముతాడు ఆయన? ఇప్పుడు ఆయన కళ్ళు, ముక్కు, చెవులు ఎవరైనా ఉండాలి ఆయనకి. బికాజ్ జగన్మోహన్ రెడ్డికి మాట్లాడటమే రాదు, ఇంకా ఆలోచన ఏం చేస్తాడు ఆయన? చేయలేరు కదా. అంటే ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు బాధ్యతల నుంచి బయటకు వచ్చేసిన తర్వాత బాధ్యతలు సజ్జల రామకృష్ణారెడ్డికి ఒక క్లియరెన్స్ వచ్చిందంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఏమంటారు? అంటే అంతకుముందు కూడా 5 ఏళ్ళు ఆయనే కదా ముఖ్యమంత్రి తరఫున మాట్లాడింది. అసలు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడంటే ఇంకా అంతకంటే ఆయనకుండే పవర్ ఏంటో మీకు అర్థమై ఉంటుంది. అయితే ఇప్పుడు ఏంటంటే మళ్ళా సజ్జలకు ఇవ్వడంతో ఇప్పుడు వీళ్ళు మల్లగుల్లాలు పడిపోతున్నారు. ఏం చేయాలి, ఎలా పెంచాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి? నిన్ననేమో మొన్న ఏదేంటది వెన్నుపోటు దినం అని జరపమన్నారు. వెన్నుపోటు దినానికి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలే పాల్గొలేదు, ఇంక్లూజివ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. ఆయన వెళ్ళి యలహంకకి వెళ్ళిపోయారు. ఇంకా ఈ రోజా ఓడిపోయిన వాళ్ళందరూ వెళ్ళి చేస్తే నియోజకవర్గాల్లో ఎవడు పట్టించుకుంటాడు? రోజాకి తెలుసు కాబట్టి తనకి తనే చెవులో పూలు పెట్టుకుంది ఆవిడ. అంటే ప్రజలకి మనం పెట్టలేము, మనం తేడా వస్తే ప్రజలే మనకి పెడతారని ఆవిడ ముందుగానే ఆవిడ చెవుల్లో పూలు పెట్టుకుని తన పక్కన ఉండే వాళ్ళకి పూలు పెట్టింది. కాబట్టి రోజా లాంటి వాళ్ళు వేస్ట్ అని వాళ్ళకు కూడా తెలుసు. అంటే ఇప్పుడు ఏదో అలా పడుంటారులే అంటారు చూడండి, అట్లాగా వీళ్ళందరూ పార్టీలో అలా ఉన్నారంతే. ఎవరి వల్ల ఒక ప్రయోజనం లేదు. అందరూ కూడా ఏమి చేయలేక ఎక్కడ ఇంకా వేరే పార్టీలోకి జంప్ చేయలేక వేరే వృత్తులు ఎంచుకోలేక ఇక్కడ ఉండడం తప్ప వీళ్ళ వల్ల జగన్మోహన్ రెడ్డికి ఇసుమంత లాభం లేదు. జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డికి ఫ్యూచర్ బాగా తెలుసు. అయినా కూడా ఏదో ఒక చిన్న ఆశతోటి మీరు సాక్షిలో ప్రతిదీ సాక్షిలో మీరు ప్రతిదాన్ని కూడా భూతద్దల్లో చూపెట్టి రాయండి, అక్కడ లేని దాన్ని ఉన్నట్టుగా రాయండి, సమస్యలు సృష్టించండి. అంటే ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు దీనికోసం వీళ్ళు సమాజంలో అంటే నియోజకవర్గాల్లో ఏమైనా కల్లోలాలు సృష్టిస్తారా, అవి కూడా చూడాలి. ఇప్పుడు పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలని మనం చెప్తున్నాం. సో మరి మేడం మీరు నిన్న చెప్పినట్టు చూసుకుంటే అంటే వీళ్ళు యాక్చువల్గా ఓన్లీ సాక్షి ద్వారానే వీళ్ళు ఒక సూపర్ హీరోస్ గానో లేకపోతే వీళ్ళు చెప్పిందే కరెక్ట్ అన్నట్టు ఒక ఫీలింగ్లో ఉన్నారు. మీరు అన్నట్టు ఏబిఎన్ లేకపోతే TV5 ఇంకా వేరే ఛానల్స్ వేరే పేపర్స్ చూస్తే వీళ్ళకి రియాలిటీ అంటే ఏంటో తెలిసి వస్తుంది. ఏమంటారు మేడం దీని గురించి? అంటే జగన్మోహన్ రెడ్డికి ఒకవేళ మనసులో అలాంటివి ఏమైనా ఉన్నా కూడా వీళ్ళు పడినివ్వరు కదా, ఆయన కళ్ళ ముందు అవన్నీ ఉంచారు. అందుకని ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏవి చేయలేరు. జైలుకి వెళ్ళాకే అన్న అవకాశం ఉంటే చూసుకోవాలి ఆయన. ఓకే మేడం, నమస్తే.